సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర కోమలాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి, మహాకాలస్వరూపిణి అయినటువంటి మహిమాన్విత శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ కూడాను పరాభవనామ సంవత్సర ఉగాది శుభాశీస్సులు. మా శ్రీశక్తిపీఠ మూలదేవత మరకత శక్తి కాళీదేవి కాలాని యొక్క స్త్రీ స్వరూపం ధరిస్తే అది కాళీ రూపం. కాలం గురించి చెప్పుకుంటూ కాలః క్రీడతి గచ్చాత్యాయు, ఆ కాలం అనేటువంటి ఉంటుంది. కాలః క్రీడతి గచ్చత్యాయు, అది అలా సాగుతూ ఉంటుంది, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలగమనం అనేటువంటిది ఎవరి కోసము ఆగదు. అలా కాలగమనంలో మరొక సరికొత్త అధ్యాయానికి మనం శ్రీకారం చుట్టుకుంటున్నాం ఈ పరాభవనామ ఉగాది తోటి. అయితే శక్తి తత్వంతో ఈ సమస్తమైనటువంటి సృష్టి నిండిపోయి ఉన్నది. అణువణువున శక్తి తత్వముతోనే ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రకాశిస్తుంది అంటుంది శాక్తేయం. మరి ఉగాది వస్తుందంటే అందరికీ సంతోషం. కొత్త సంవత్సరంలో అయినా ఇబ్బందులు తీరిపోతాయా, కష్టాలు తొలగిపోతాయా, లేదా కోరుకున్నవి జరుగుతాయా, కావలసినవి దక్కుతాయా, పంచాంగ శ్రవణం చేయాలి, ఏ గ్రహం ఎలా ఉన్నదో తెలుసుకోవాలి, వాటికి సంబంధించి లాభాలేమిటి నష్టాలేమిటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ అనంతమైనటువంటి కాలానికి మూలం కాలశక్తి, కాలస్వరూపిణి అయినటువంటి కాళి, పురుష రూపమైతే కాలుడు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరము. మామూలుగా పరాభవం జరిగింది అనగానే అవమానం, అపజయం, బాధాకరని మిగిల్చేటువంటి ఆ స్థితిని భావిస్తూ ఉంటారు. కానీ పరాభవనామ సంవత్సరాన్ని గనక చూస్తే, ఆ పరాభవ శబ్దాన్ని రెండుగా గనక మనం చూస్తే పరభవ లేదా పర అభవ ఈ శబ్దాలతో కూడి ఉన్నది. పర అంటే శ్రేష్టమైనటువంటిది, అన్నిటికంటే గొప్పదైనటువంటిది, అంతటిది మరొకటి లేనటువంటి దాన్ని పరా. అందుకని అమ్మవారి గురించి చెబుతూ పరాశక్తి, లలితాదేవి గురించి మాట్లాడుతూ అయితే లలితా పరా భట్టారిక అని అంటారు. పరమ శ్రేష్టమైనటువంటి దేవత, పరమమైనటువంటి శక్తి అయినటువంటి దేవత, పరమమైనటువంటి ఆ తత్వం తనలో కలిగి ఉన్నటువంటి దేవి కాబట్టి అమ్మవారిని గురించి చెబుతూ ఆ పరశబ్దాన్ని వాడతారు. అలాగే పరమేశ్వరుడు, పరమమైనటువంటి ఈశ్వరుడు. ఆ పరాశబ్దం ఏమిటి అంటే శ్రేష్టమైన, అత్యధికమైన అనేటువంటి అర్థాన్ని మనం భావించవచ్చు. భవ లేదా అభవ అనేటువంటి శబ్దం, ఈ రెండు నామాలు కూడాను శివుడికి మనకు కనిపిస్తున్నాయి. భవతి భవతేవా సర్వమితి భవః, అంతా తానైనటువంటి వాడు. అంతేకాదు భవత్యస్మాత్ సర్వమితి చ భవః, అంటే పుట్టుక కలిగినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు. అంతేకాదు పుట్టినటువంటి వాడు భవుడు, అంతా తానైనటువంటి వాడు భవుడు. అసలు పుట్టుకే లేనటువంటి వాడు, సర్వం తానైనటువంటి వాడు అభవుడు. అంటే పరాభవ అనేటువంటి ఈ శబ్దంలో అటు శక్తితత్వము ఇటు శివతత్వము రెండూ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. శివశక్తుల యొక్క సమ్మేళనంగా పరాభవం అనేటువంటి పరాభవ శబ్దాన్ని మనం భావించవచ్చు. కాబట్టి యద్భావం తద్భవతి, ఏది భావిస్తే అదే అవుతుంది. కనుక పరాభవం అనగానే మనకేవో అపజయాలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, ప్రతిబంధకాలు కలుగుతాయి, బాధను మిగిల్చేటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి భావన కాకుండా
అసలైనటువంటి అర్థం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ఆదిశక్తుల యొక్క కలయిక, ఆది దంపతుల యొక్క సంగమ స్వరూపంగా పరాభవ సంవత్సరాన్ని మనం భావించవచ్చు, స్వీకరించవచ్చు. సాక్షాత్ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లు. అటువంటి వాళ్ళ తత్వం నిండి ఉన్నటువంటి ఈ పరాభవ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పరమమైనటువంటి శుభములు లభించేటట్లుగా వాళ్ళు చేస్తారు. అంతేకాదు, ఈ చైత్ర మాసం ప్రారంభమవుతున్నది. చైత్ర శుద్ధ పాడ్యమి నాటిని మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. ఉగాది లేదా యుగాది, యుగం బ్రహ్మ సృష్టి చేసినప్పుడు మొట్టమొదటిగా చేసినటువంటి రోజును యుగానికి ఆదిగా ఉగాదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ కొత్త సంవత్సరం రావటంతో పాటుగా ఆ రోజు నుండి కూడాను 9 రోజుల పాటు లలితాదేవికి సంబంధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 9 రోజుల తర్వాత అంటే చైత్ర శుక్ల నవమి నాడు మనకి శ్రీరామనవమి. అదే దశమహావిద్యా దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళని కనుక చూస్తే తారాదేవి యొక్క జయంతి ఆ రోజున వస్తుంది. ఈ 9 రోజులు కూడా చాలా ప్రధానమైనటువంటివి. అంటే మనం ఉగాదిని అమ్మవారి యొక్క ఆరాధనతో మొదలు పెట్టుకుంటూ ఉన్నాం, అమ్మవారి యొక్క పూజతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఆ పరాశక్తి పరాభట్టారిక అయినటువంటి లలితాదేవి యొక్క దివ్య ఆశీస్సులతోటి ఉగాది నుండి కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఏ ఇబ్బందులున్నా, ఏ కష్టాలున్నా, ఏ ఆటంకాలున్నా అమ్మవారు తొలగిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాం. ఏమిటి అనంటే ఉగాది పచ్చడి. మామూలుగా దేవతలకు నైవేద్యం పెట్టి స్వీకరిస్తారు ఈ ఉగాది పచ్చడిని. చూడండి, దేవతలకు మామూలుగా నైవేద్యం అంటే మధురమైన పదార్థాలు లేదా రుచికరమైనటువంటి పదార్థాలు తప్ప పులుపు, చేదు, వగరు ఉన్నటువంటివి పెట్టరు. కానీ ఈ ఉగాది పచ్చడిలో పులుపు, చేదు, తీపి, వగరు, కారం ఇవన్నీ ఉన్నటువంటి షడ్రుచులను కలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పచ్చడిని మనం పెడదాం. ఏమిటి దీనికి కారణము అనంటే, మానవ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించేటువంటి శక్తి మాకు ప్రసాదించండి. ఈ ఉగాది ప్రసాదం, ఉగాది పచ్చడి అనేటువంటిది మానవ జీవితంలో జరిగేటువంటి ఆ సంఘటనలకు లేదా భావోద్వేగములన్నిటికీ కలిసినటువంటి ప్రతిరూపం కాబట్టి ఆ పరమేశ్వరికి లేదా పరమేశ్వరుడికి, దేవతలకి నివేదించి ప్రసాదం తీసుకుంటాం. ఒకానొక కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక ఊళ్ళో ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగారు, ఏమని అనంటే, స్వామి మీరంతా తపస్సు చేస్తూ ఉంటారు, యోగులు ఎవరి కోసం చేస్తారు అనంటే, మానవాళి కోసం చేస్తాము, లోకం సుభిక్షంగా ఉండటం కోసం చేస్తాము. అంటే మేమందరం బాగుండటం కోసం చేస్తారు కదా తపస్సు. అవును, మీరందరూ బాగుండటం కోసమే చేస్తాం నాయన. అయితే మాకు అసలు కష్టాలే లేకుండా చేయండి, మాకు సుఖాలు మాత్రమే ఉండేటట్లుగా చేయండి మీ తపస్సుతో అంటే, అప్పుడు ఒక పని చేస్తాను నాయన, నేను ఒక పని చెబుతాను, ఆ పని మీరు చెయ్యండి, మీకు అన్ని సుఖాలే వచ్చేటట్లుగా చేస్తాను, కష్టాలన్నీ ముందే పోగొట్టేస్తాను, సుఖాలు వచ్చేటట్లుగా చేస్తాను అంటే చెప్పండి స్వామి, చేస్తాము అన్నారట. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను వాళ్ళందరినీ మన్నాడు రమ్మని చెప్పి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పాత్ర ఇచ్చి దానిలో ఉన్నవి తినమన్నారు. ఒకళ్ళకి బాగా తీపి వస్తువు ఇచ్చారు, మరొకటి చేదు వస్తువు ఇచ్చారు, ఇంకొకరికి చక్కగా కారం మాత్రమే ఉన్నది ఇచ్చారు, మరొకటి ఉప్పుగా ఉన్నటువంటిది ఇచ్చారు, ఒకరికి వగరుగా ఉన్నటువంటిది ఇచ్చారు. ఇది మీరు తినండి, పూర్తిగా తింటే నేను ఎవరెవరికైతే ఏమేమి ఇచ్చామో అవంతా మీరు పూర్తి చేయగలిగితే మీకు కష్టాలే లేకుండా సుఖాలు వచ్చేటట్లుగా నేను చేస్తాను అని అన్నాడు ఆయన. తినాలని ప్రయత్నించారు, కానీ ఒకే రుచి అంతసేపు తినలేకపోయారు. తినలేకపోతే అప్పుడు ఆయన అన్నట్ట, మీ దగ్గర ఉన్నటువంటి రుచులు, షడ్రుచులు అన్నీ ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. తీసుకొచ్చాక వాటన్నిటినీ కూడా ఒక పాత్రలో వేయించారు. వేయించి వాటన్నిటినీ కలిపి ఇంతకుముందు ఏ పాత్రతో వాళ్ళకి ఇచ్చారో ఇవిగో ఇవి తీసుకొని మీరు తినండి అని అంటే వాళ్ళు ఆనందంగా తినగలిగారు. అప్పుడు చెప్పాడు నాయన,
మీకు పూర్తి సుఖాలతో కానీ, పూర్తి కష్టాలతో కానీ, లేదా పూర్తి ఆనందంతో కానీ జీవితం సాగితే ఇంతకుముందు మీరు ఎలా అయితే జీవించలేకపోయారో అదే స్థితి వస్తుంది, తినలేకపోయారో పదార్థాన్ని. కనుక మానవ జీవితంలో ఇవన్నీ సమంగా ఉండాలి. అన్నిటినీ సమంగా స్వీకరించి మీరు నెగ్గుకు రావటం కోసమే, మానవాళి కోసమే మేము ఈ తపస్సంతా చేస్తాము అని చెప్పాడు. కాబట్టి ఆ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించండి. ఆ పరాశక్తి పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులను పొందండి. అందరికీ ఉగాది శుభాశీస్సులు. స్వస్తి.